హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు సినిమా సక్సెస్కి 5 క్వాలిటీస్ ఏం కావాలంటే, ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలంటే, ఒకటి స్క్రిప్ట్లో మేకింగ్లో రూల్స్ బ్రేక్ చేయాలి. యూ షుడ్ బ్రేక్ ద రూల్స్ ఇన్ స్క్రిప్ట్ అండ్ ఫిల్మ్ మేకింగ్. 2, రిచ్ ఇన్ కంటెంట్. 3, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. 4, టికెట్స్ విత్ ఇన్ రీచ్. 5, నరేష్ ఎలాగో మంచి సినిమాలో ఉంటాడు, నా అదృష్టం అది. 5 చెప్పే లోపల అంతే అనే సీక్రెట్స్ చెప్పేస్తున్నాను మరి సినిమా గురించి. 5, మంచి మ్యూజిక్, ప్రమోషన్స్. ఇవాళ యాక్చువల్గా ఇది ఒక సెలబ్రేషన్, ఎవరు చెప్పట్లేదు అది. వీఆర్ రియలీ సెలబ్రేటింగ్, చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సినిమా జనాల్లోకి వెళుతోందండి, బాగా వెళుతోంది. టీజర్ దగ్గర నుంచి క్రేజ్ స్టార్ట్ అయింది. అంటే ట్రైలర్, సాంగ్స్ వెళ్ళేటప్పటికి ఒక వాతావరణం అయితే క్రియేట్ అయింది. మనకి చాలా సంతోషంగా ఉన్నాం. వి రియలీ సెలబ్రేటింగ్ దిస్ బజ్ ఫర్ దిస్ ఫిల్మ్. 27th దగ్గర పడుతోంది. 27th వినాయక చవితి. రామ్కామ్, ఎస్, రామ్కామ్స్ ఎప్పుడు కూడా అండి ఒక రూల్ బ్రేక్ చేసి రామ్కామ్స్ తీసినప్పుడు అది ఎప్పుడు సక్సెస్ అయ్యాయి, ఏ ఈరాలో కూడా. ఆ క్రెడిట్ దీంట్లో నేను వెంకీ నిమ్మలపూడికి ఇవ్వాలి. ఇద్దరు నా ఫేవరెట్ యంగ్ డైరెక్టర్స్, వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల. మూడో వెంకీ ఈజ్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. నేను చెప్తున్నాను, ఇప్పుడు రాసుకోండి. ఈ సినిమా రాలేదండి, ఈ రామ్కామ్ ఇంతవరకు రాలేదు, మళ్ళీ కూడా రాదు. ఎందుకంటే తీలేరు మళ్ళీ దీన్ని. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తాను, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. హీ బ్రోక్ ద రూల్స్ ఆఫ్ అ రామ్కామ్. సో రియలీ ఇట్స్ అ రామ్కామ్ విత్ అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. చాలా కాలం అయింది సంక్రాంతి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాలేదు. ఇది వస్తోంది సుందరాకాండ 27th వినాయక చవితికి వస్తుంది. ఇట్ ఈస్ a rom-com and a film family entertainment with 100% అష్యూరెన్స్. నేను 100% ఇది ప్రమోషన్ కోసం చెప్పట్లేదు. ఇందాక వాసుకి చెప్పినట్టు ఫ్రమ్ ది స్టార్ట్, నేరేషన్ విన్న దగ్గర నుంచి, షూట్ దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అందరూ ఒక ఫ్యామిలీగా ట్రావెల్ అవుతున్నామండి. ఈ రోల్కి పర్టికులర్గా నేను చెప్తున్నాను, రోహిత్ని తప్ప, నారా రోహిత్ని తప్ప నేను ఎవరిని ఊహించలేను. మేబీ ఒక 25 years బ్యాక్ ఆయన వెంకటేష్ చేస్తే బాగుండేదేమో, కానీ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడీ దెన్ రోహిత్. అండ్ ఆల్సో ఈజ్ ద బ్యాక్ బోన్. ఈ ఫిల్మ్కి ఈజ్ గివెన్ హిస్ సో మచ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ అలాంగ్ విత్ నిమ్మలపూడి అండ్ ప్రొడ్యూసర్ సంతోష్ గారికి. హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. శ్రీదేవి ఈజ్ బ్యాక్. And already Rohit is back and he is going to rock. And నాకు మరొక సెలబ్రేషన్, మంచి క్యారెక్టర్. ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్టైన్ డెఫినెట్లీ. నేను వాసుకి వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్. సంతోష్ గారికి ఇది డబుల్ బోనాన్జా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, సినిమా కూడా తీసాడు. కాబట్టి వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ అండి. త్వరలో 27th ఈ సినిమా రిలీజ్కి వస్తుంది. లెట్ us ఆల్ వాచ్ అవుట్ ఫర్ దిస్ ఫిలిం. ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అ మార్క్, మెమరబుల్ మార్క్ ఇన్ తెలుగు ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.